రానున్న ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 370 స్థానాలు ఎన్డీఏతో కలిపి 400 సీట్లకు పైగా గెలవటం ఖాయమన్నారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడెత్తేసిందంటూ ఎద్దేవా చేశారు ఆయన. ప్రతిపక్షాలు ఎన్ని కూటములుగా ఏర్పడినా మూడోసారి మోదీ మళ్లీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. మోదీ గారి యొక్క లక్ష్యం బీజేపీ స్వతహాగా 370, ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యంతో కార్యకర్తలు ఈ 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనకు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన, ఆ పార్టీలన్నీ కూడా కుల పార్టీలు, కుటుంబ పార్టీలు కాంగ్రెస్ గొడుగు కింద ఏకమై గత 2 ఎన్నికల్లో 2014లో 2019లో ప్రజలతే తిరస్కరింపబడ్డ పార్టీలన్నీ కూడా వారు ఒకే ఎజెండాతో మోదీని ఓడించాలి అనేటువంటి ఆలోచన తప్పితే వారికి ఎటువంటి ఎజెండా లేదు, నాయకత్వం లేదు, వాళ్ళ విధానంలో కూడా స్పష్టత లేదు. కాంగ్రెస్ ఇవాళ కనీసం గత 2 ఎన్నికల్లో వారు సాధించినటువంటి ఓట్ల సీట్ల శాతం చూసినట్టయితే రాబో ఎన్నికల ముందే వారు మరి కాడ ఎత్తేసినట్టుగా ఈరోజు స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పొజిషన్ దాఖలాలు ఉన్నాయా? ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు, అధికారాలు పంచుకున్నారు, అసెంబ్లీలో పోటీ చేశారు, రాష్ట్రంలో అధికారాలు పంచుకున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు మరి ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది. మీ అవకాశం ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపండి చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు? ఎందుకు ఇవాళ వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ అన్ని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది 190 పక్కచూపులు చూస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా వారు ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు. ఆ విషయాలు నీకు తెలుసు. మాతో అందరూ కూడా ఇవాళ టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా వీరు పైన ఎన్ని ఒడంబడికలు చేసినా ఒప్పందం ప్రజలు మాత్రం ఇవాళ మాతో ఉన్నారు.